గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము తెనాలి రామకృష్ణుని కథలు చెప్పుకుందాం. అందులో విద్య వల్ల వినయం రావాలే కాని అహంభావం కాదు అనే కథ చెప్పుకుందాం. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి సూర్యశాస్త్రి అనే పండితుడు వచ్చాడు. రాయలవారు సభలో కూర్చుని ఉండగా సభలోకి వచ్చిన సూర్యశాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు. ఇంతలో మహారాజా, నేను అవునన్నది కాదని, కాదన్నది అవునని వాదన చేసి విజయం సాధిస్తాను. ఈ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని సవాలు విసిరాడు సూర్యశాస్త్రి. సూర్యశాస్త్రి పాండిత్యంలో దిట్ట అని, అతడిని ఓడించడం అంటే కొరితో తలగొక్కోవడం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్టదిగ్గజ కవులు మౌనం వహించారు. దీంతో అష్టదిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలవారు మహామంత్రి తిమ్మరుసుతో, అప్పాజీ, మన అష్టదిగ్గజ కవులు మౌనం వహించడం నా రాజ్యానికే తీరని మచ్చ. నేను అతడితో వాదిస్తానని చెప్పండని అన్నాడు. అప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు. వెంటనే ఆయన లేచి నిలబడి, ప్రభు, ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి? పెద్దనా, తిమ్మరుసు లాంటి పెద్దలు ఉన్నారు కదా అని నేను మౌనం వహించాను. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్యశాస్త్రితో నేనే వాదిస్తాను అని అన్నాడు. రాయలవారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతుండగా సరేనని అన్నాడు. వెంటనే రామలింగడు సూర్యశాస్త్రితో వాదనకు దిగాడు. మనసులో కాళీమాతను స్మరించుకున్న రామలింగడు సూర్యశాస్త్రితో వాదనను కొనసాగించాడు. మిగిలిన అష్టదిగ్గజ కవులు, సభలోని పెద్దలు, విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు. రామలింగడు సూర్యశాస్త్రితో ఇలా అన్నాడు. అయ్యా, మీరు నేను అవునంటే కాదని వాదిస్తారు కదూ అన్నాడు. అవునోయ్, నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నానని గర్వంగా బదులిచ్చాడు సూర్యశాస్త్రి. వినయంగా తల వంచిన రామలింగడు, మీ అమ్మాయి విధవ కాదు కదా అన్నాడు. వెంటనే సూర్యశాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లు అయింది. సౌభాగ్యవతి అయిన కూతురును విధవ అంటే ఎంత తప్పు! ఏ తండ్రి అయినా విధవ అని ఎలా చెప్పగలడు అని మనసులో మదనపడ్డాడు సూర్యశాస్త్రి. కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగగా, రామలింగ, నాలోని అహంకారాన్ని జయించావు. నీకు వేల వేల నమస్కారాలు అని బదులిచ్చాడు సూర్యశాస్త్రి. వెంటనే రాయలవారి వైపు తిరిగిన సూర్యశాస్త్రి, మహారాజా, నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను. నన్ను మన్నించండని దీనంగా సభను విడిచి వెళ్ళిపోసాగాడు. అలా వెళ్ళిపోతున్న సూర్యశాస్త్రిని ఆపిన రామలింగడు, అయ్యా, తర్కంలో మీరు ఉద్దండ పండితులే. విద్య వల్ల వినయం రావాలే కాని అహంభావాన్ని ప్రదర్శించకూడదు. ఇది తెలియజెప్పేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు. అలాగే రాయలవారితో, మహారాజా, దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండని అన్నాడు. తప్పకుండా, అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగ అన్నాడు సంతోషంగా రాయలవారు. అంతేకాకుండా సూర్యశాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగడికి తన మెడలోని పచ్చలహారాన్ని కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎలా ఉంది మరి కథ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.